వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఏపీకి అమిత్ షా, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు. ఏపీ గవర్నర్తో చంద్రబాబు భేటీ, ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించిన గవర్నర్. పెన్షన్లను 4,000కు ఎప్పుడు పెంచుతారు? విద్యార్థుల 5 లక్షల భరోసా కార్డు ఏమైందన్న ఏరేటి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు, 6గురిని నిందితులుగా చేర్చిన దర్యాప్తు బృందం. ఈ నెల 24 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, జూలై 3 వరకు జరగనున్న సమావేశాలు. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 33, నిఫ్టీ 5 పాయింట్ల లాభం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజ్భవన్కు వెళ్లారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గవర్నర్తో భేటీ అయ్యారు. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి సమీప కేసరపల్లిలోని ఐటీ పార్కు ప్రాంగణం వద్ద ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఏర్పాటు చేశారు. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీల రాకపోకలకు అనువుగా ఉండేలా గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ప్రమాణ స్వీకార వేదిక ఏర్పాటు చేశారు. సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నందువల్ల ఆయన పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఉదయం 8:20 ప్రధాని ఢిల్లీలో బయలుదేరి 10:40 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:55 కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణానికి చేరుకుని 11 గంటల నుంచి 12:30 వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశంలో కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు పంపనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు.
రేపు ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నందుకు 3 పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తెలిపారు. అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్లు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, 3 పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ఎలా ఉండాలో అందరూ కలిసికట్టుగా చూపించామన్నారు. అద్భుత మెజారిటీతో 164 స్థానాలను కూటమి దక్కించుకుందని తెలిపారు. ఎన్డీఏ కూటమి 21 లోక్సభ స్థానాలను దక్కించుకుందని చెప్పారు. కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదన్నారు. 5 కోట్ల మంది ప్రజలు మనందరిపై నమ్మకం పెట్టుకున్నారన్న పవన్ అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం, వాటన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులను తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది, మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టో. గత 5 ఏళ్లలో కక్షపూరిత పాలనను ఎదుర్కొన్నామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. 5 ఏళ్లలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. 5 ఏళ్లలో నిజమైన సంక్షేమానికి ప్రజలు దూరమయ్యారని తెలిపారు. కూటమి అధికారంలోనికి వస్తుందనే భావన అందరిలో ఉందని చెప్పారు. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలని ప్రజలు నిర్ణయించారని పురంధరేశ్వరి అన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఒక విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలన, కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం, నిజమైనటువంటి సంక్షేమం అన్నది
ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు, ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడుగట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి ఒక హెచ్చరిక ఇచ్చారు అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి నేపథ్యం. తెలుగు ప్రజలు ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలుపై అధికారుల స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈ స్కీమ్ అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది, మహిళల రద్దీ దృష్ట్యా రోజుకు ఎన్ని బస్సులు నడపాలి, పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఆటో డ్రైవర్ల ఆందోళన, రాష్ట్రమంతా ఈ స్కీమ్ అమలు చేయాలా లేదంటే పరిమితులు విధించాలనే అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. సూపర్ 6తో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కసరత్తు జరుగుతోంది. ఏపీలో ఈసారి గెలిపే లక్ష్యంగా టీడీపీ హామీల వర్షం కురిపించింది. సూపర్ 6 హామీలతో టీడీపీ ప్రజల ముందుకు వెళ్ళింది. తెలంగాణ, కర్ణాటక తరహాలోనే ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ హామీ ఇచ్చింది. పార్టీ ప్రకటించిన సూపర్ 6 హామీల్లో ఇది ఒకటిగా ఉంది. దీంతో కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారం, లాభ నష్టాలపైన ఫోకస్ చేశారు. ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. దీంతో రోజువారీ బస్సుల్లో మహిళల ప్రయాణ వివరాలపై నివేదిక కోరారని సమాచారం. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో ఈ పథకం అమలు, ఎదురయ్యే సమస్యలపై నివేదికలో పొందుపరచనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై నివేదికలో కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరిగాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని సమస్యలు లేకుండా అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉచిత బస్సు అమల్లో ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ ఎలా అందుతోందనేది ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో ప్రయాణించి ఆధార్ కార్డు చూపించిన మహిళలకు 0 టికెట్ ఇస్తున్నారు. ఏపీలోనూ ఇదే తరహాలో అమలు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి పథకం అమలు ముహూర్తంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి కనిపిస్తోంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోనున్నారు. రేపు ఆయన తిరుమలకు బయలుదేరతారు. రాత్రి తిరుమలలో బస చేసి
13వ తేదీ గురువారం ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా ఉన్న ధర్మారెడ్డి వారం రోజులు సెలవు పెట్టారు. ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ సెలవును మంజూరు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో తిరుమల వచ్చినప్పుడు స్వాగతం పలికిన సందర్భాలు లేవు. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో రానున్న చంద్రబాబు నాయుడు ప్రోటోకాల్ ప్రకారం దగ్గరుండి దర్శనం ఏర్పాటు చేయాల్సిన ఈవో ధర్మారెడ్డి సెలవుపై వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుమలలో ఉద్యోగులు, స్థానికులు, వ్యాపారస్తులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినట్లు ధర్మారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. 20 సంవత్సరాల నుండి తిరుమలలో భక్తులకి సేవలందిస్తున్న సులభ్ త్రిలోక్ సంస్థలను తొలగించి వేలాది మంది కార్మికులను రోడ్డుపై పడేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు టీటీడీ పరిపాలనా భవనం వద్ద ధర్నాలు, నిరసనలు పెద్ద ఎత్తున చేశారు. జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాటలే వేదంగా టీటీడీ పరిపాలనను కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డి నిర్వహించారు. శ్రీవారి నిధులను ప్రైవేటు బ్యాంకుల్లో నిల్వ చేశారని, బంగారం, విదేశీ కరెన్సీ, శ్రీవారి నిధులను దుర్వినియోగం చేశారని గతంలో ప్రతిపక్ష నాయకులు ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో ధర్మారెడ్డి స్థానంలో మరొకరిని నియమిస్తారనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు పంపించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈ నోటీసులు పంపించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన విద్యుత్ కాంట్రాక్టుల లోటును తీర్చాలని ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్లో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో తన పాత్రను తెలియచేయాలని ఆ నోటీసులో కమిషన్ కోరింది. విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో తన పాత్రను వివరించాలని పేర్కొంది. విద్యుత్ కమిషన్ నోటీసుల ప్రకారం జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే సమాధానం ఇచ్చేందుకు జూలై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరినట్లు సమాచారం. అలా అయితే కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి అక్కడ నేరుగా విచారణకు అవకాశం ఉంది. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకుంటే విద్యుత్ కమిషన్ నేరుగా విచారణకు దిగుతామని సంకేతాలు ఇస్తుంది. గత 2 రోజులుగా బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను విచారణకు పిలిచి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్ రావును విచారించిన జస్టిస్ నరసింహారెడ్డి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు పంపించారు. ఛత్తీస్గఢ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్పై విచారణ జరుగుతుందని విద్యుత్ కమిషన్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయన్నారు. 25 మందికి నోటీసులు ఇచ్చామని, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదన్నారు. విచారణకు వచ్చేందుకు కేసీఆర్ సమయం కోరారని ఆయన చెప్పారు. 3 నిర్ణయాలు అప్పటి ప్రభుత్వం తీసుకుందని, ఆ నిర్ణయాలతో జెన్కోలకు సంబంధం లేదన్నారు నరసింహారెడ్డి. ఈ 3 విషయాల్లో ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ 3 కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి BHEL కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ
మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్గా ఉందని ఇంకొక అధికారి కూడా రావాలి. మీ అందరూ తెలుసు 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీజేపీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. 6 మాసాలు గడిచినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తప్పించుకుని తిరిగారని తెలిపారు. 2 లక్షల రుణమాఫీ చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని చెప్పుకొచ్చారు. గడుస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు గడుస్తున్న సందర్భంగా వారు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నటువంటి సంగతి మీకు తెలుసు. రకరకాల అంశాలను అడ్డం పెట్టి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క ప్రధానమైనటువంటి హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తరఫున బహిరంగ లేఖను ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. సీఎం గారు మీరు బాధ్యత చేపట్టి 6 నెలలు గడుస్తున్నా 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా మీరు మాటిచ్చారు. 99 రోజులకు ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఎలక్షన్ కోడ్ తర్వాత హామీలు నెరవేరుస్తారని, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ సందర్భంగా హామీలు నెరవేర్చలేరని చెప్పి తప్పించుకొని తిరిగారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. మీరు చెప్పినటువంటి అన్ని రకాల సమయాలు గడువులు పూర్తయినాయి. కానీ ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక కాలయాపన చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోతుంది. సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారులు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, ఆర్టీఓలు తదితరులు అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా చట్టానికి లోబడి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ పంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పొన్నం దిశానిర్దేశనం చేశారు. త్రైమాసిక ట్యాక్స్ వసూలుకు సంబంధించి తక్కువగా నమోదు చేసిన వివిధ జిల్లాల అధికారులకు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. 100% పన్ను వసూలు చేసిన జిల్లా అధికారులను అభినందించారు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. 2 రోజుల పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన, అధికారులతో సమీక్షతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పాలనపై ప్రత్యేక దృష్టి సారించిన డిప్యూటీ సీఎం భట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతో ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పలుమార్లు సచివాలయంలో సమీక్షలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉట్నూరు మండలంలోని కొత్తగూడ, కోలంగూడ సమీపంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు భారీ వర్షం నెలకొరిగింది. దీంతో మంచిర్యాల, ఉట్నూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజే వేరు. యువతలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అమెరికా టూర్కి వెళ్లారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. విజయ్ను చూసిన అక్కడి అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది చూసిన అభిమానులు ఎక్కడికి వెళ్ళినా విజయ్ క్రేజ్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. While you all are sitting there all on stage taking pictures, I apologize for that. But
మా ప్రీ రిలీజ్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ భయం అవుతుంది ఇంతమంది చూస్తే. It's so lovely. Atlanta, can we hear a big O for our Telugu culture on 3, 2, 1. Let's go! యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగాంజనేయ స్వామి మందిరంలో వైభవంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ కామెడియన్ తంబి రామయ్య కుమారుడు నటుడు ఉమాపతితో ఇటీవల ఐశ్వర్య అర్జున్ నిశ్చితార్థం గ్రాండ్గా జరిగింది. ఇప్పుడు వారి పెళ్లిని కూడా ఇరువురు కుటుంబ సభ్యులు గ్రాండ్గా నిర్వహించారు. జూన్ 7న హల్దీ కార్యక్రమంలో ఈ పెళ్లి వేడుక మొదలైంది. జూన్ 8 సంగీత కార్యక్రమం జరుపుకుని నిన్న సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా వివాహ మహోత్సవం జరిగింది. జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్లో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.